ఆ విద్యాభ్యాసం మొత్తం పూర్తయిపోయిన తర్వాత, నా జీవితంలోకి భగవంతుడు ఒక గొప్ప గురువుగారిని తీసుకొచ్చాడనమాట. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం టాపిక్లో శనీశ్వరుడు గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నిజం చెప్పాలంటే మన జాతక చక్రంలో శనీశ్వరుడు ప్రవేశించాడు, ఏలినాటి శని ప్రవేశించింది అంటే అందరూ చాలా బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. అయ్య బాబోయ్, ఏలినాటి శని వచ్చేసింది, శనీశ్వరుడు ప్రవేశించేశాడు, నన్ను ఇంకా శని వదలడు అని చెప్పి ఇంక బెంగ పెట్టేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఆ పనికి ఒక అడ్డు తగిలేరే అనుకోండి, శనిలా అడ్డుపడ్డావు అని చెప్పి మనం అక్కడ ఆయన నింద చేస్తూ ఉంటాం. నిజానికండి శనీశ్వరుడు మనందరికీ చెడు చేస్తున్నాడు అని మనం అనుకుంటాం, కానీ నిజానికి ఆయన మనందరికీ కూడా ఒక గొప్ప జీవిత అనుభవాన్ని, ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించడానికే ఆయన మన జీవితాల్లోకి వస్తాడనమాట. ఇది ఎలాగా అంటారా? మీరు నన్నే ఒక ఉదాహరణగా తీసుకోండి. నాకు నిజానికి ఒక వయసు వచ్చేంత వరకు కూడా ఏది మంచో ఏది చెడో తెలీదు. అందరినీ మంచి వాళ్ళనే నమ్మేసేదాన్ని అనమాట. నేను నా స్కూల్లో, నా కాలేజ్లో చదువుకున్నటువంటి పాఠాల కన్నా కూడా నేను నా జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలే ఎక్కువండి. ఎందుకంటే నాకు నిజానికి ఒకప్పుడు మంచికి చెడుకి తేడా తెలీదు. అలాగే నేను స్కూల్కి వెళ్తే ఎందుకు చదవాలో తెలీదు, ఎందుకు టీచర్ గారు ఇచ్చిన పాఠాలు అప్పచెప్పాలో తెలీదు. ఏదో అలా చదవాలి కాబట్టి ఏదో అలా చదివేశాను అంతే. నాకు నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నాకు 31 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నాకంటూ ఎలాంటి గుర్తింపు లేకుండానే నేను బ్రతికేశానన్నమాట. అంటే నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాకు ఎవ్వరూ లేరన్నమాట. అది కాకుండా నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని. నా విద్యాభ్యాసం మొత్తం కూడా ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యానంతే. నా విద్యాభ్యాసం మొత్తం పూర్తయిపోయిన తర్వాత నా జీవితంలోకి భగవంతుడు ఒక గొప్ప గురువుగారిని తీసుకొచ్చాడనమాట. అప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత, ఓహో, జీవితం అంటే ఇదా, బ్రతుకంటే ఇదా, ఇందుకోసం బ్రతకాలా, ఇలా బ్రతకాలా, ఇది మంచా ఇది చెడా అన్నటువంటి విషయాలు నాకు ఆ గురువుగారి దగ్గరే నేను నేర్చుకోవడం జరిగిందనమాట. ఆ మహానుభావుడు ఎవరో, ఇక్కడ ఒక సక్సెస్ అన్నది వచ్చిన తర్వాత నా జీవితం ఎవరి కారణంగా మలుపు తిరిగిందో నేను ఖచ్చితంగా మీకు రాబోయే వీడియోస్లో అయితే నేను తెలియజేస్తానండి. ఇక ఆ గురువుగారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన మాటలు విని ఒక్కొక్కటిగా నేను నేర్చుకుంటూ ఇలా ఇక్కడ వరకు వచ్చానన్నమాట. ఇకపోతే నా జీవితంలో నేనేం నేర్చుకున్నానంటే, పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలా వరకు కూడా మొత్తం అనుభవం అంతా కూడా నాకు ఆ శనిదేవుడు ఇచ్చేశాడనమాట. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు 31 సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ శనిదేవుడు నాకు ఏదో ఒక కష్టాన్ని ఇచ్చి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడనమాట. కాబట్టి నేను అనుభవించిన ప్రతి కష్టం నుంచి కూడా నేను ఒక గొప్ప గుణపాఠాన్ని అయితే నేను నేర్చుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన నాకు మంచి చేశాడా చెడు చేశాడా చెప్పండి? ఇక్కడ ఒక్క విషయం చెప్పాలంటే, ఒక రాయిని మీరు తీసుకొచ్చి అక్కడ పెడితే దానికి అంత మర్యాద ఉండదు, అంత గొప్పతనం ఉండదు. ఆ రాయిని ఒక ఉలి పెట్టి దానికి ఎన్నో దెబ్బలు తగిలితేనే అదొక గొప్ప శిల్పంగా మారుతుంది. కాబట్టి మన జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలే మనకి రాళ్ల దెబ్బలు. ఆ రాళ్ల దెబ్బలు తగిలిన ప్రతిసారి కూడా మనం ఒక గొప్ప స్థాయికి ఎదుగుతున్నట్లు లెక్కొస్తుంది. కాబట్టి శనిదేవుడు వచ్చి మనల్ని కష్టాలు పెడుతున్నాడు అంటే అది మన మంచికే అవుతుంది. అది మనం ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అది పునాది అవ్వి కూర్చుంటుందన్నమాట. నిజానికి నాకు ఆ భగవంతుడు చిన్నప్పటి నుంచి నాకు అన్ని సుఖాలనే ఇచ్చాడే అనుకోండి, నాకు ఇంత గొప్ప జీవిత అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు నేను మీ ముందు ఇలా నిలబడి మాట్లాడే అర్హత కూడా నాకు ఉండదు. అవునా కాదా చెప్పండి? కాబట్టి కష్టాలు వచ్చేది మన మంచికేనా కాదా చెప్పండి? అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అంటే, మనం గత జన్మలో మనం తెలుసో తెలియకో ఎవరినో ఏదో బాధ పెట్టి ఉంటాం. ఉదాహరణకి నేనే ఉన్నాను. నాకు 31 సంవత్సరం వచ్చేంత వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా నేను పెరిగాను. అంటే దీనంతటికీ కారణం
నేను గత జన్మలో ఏ చిన్నపిల్లనో నేను ఎక్కువగా బాధ పెట్టి ఉంటాను. అందుకని ఆ కర్మ పోగొట్టుకోవడానికి నాకు భగవంతుడు మరలా ఈ శరీరాన్ని ఇచ్చి నా బాల్యం నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి గుర్తింపు లేకుండా చేశాడనమాట. ఇదంతా కూడా నా కర్మ ఫలం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం అనుభవించే కష్టాలకి కారణం మనమే అవుతామండి. మనకు తెలిసింది ఈ జన్మ వరకు మాత్రమే. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు నేనే ఉన్నాను. అటుగా వెళ్తున్న వ్యక్తి కాలు మీద నేను ఒక కర్ర వేసేసాను అనుకోండి, అతని కాలు విరిగిపోయింది. ఇప్పుడు ఆ పాపం నా ఖాతాలో పడిందా లేదా? కాబట్టి ఆ పాపాన్ని నేను అనుభవించకుండానే నా శరీరాన్ని నేను వదిలిపెట్టానే అనుకోండి, ఆ తర్వాత జన్మలో నాకు కూడా భగవంతుడు నా కాలు విరిగిపోయేటట్లుగా చేస్తాడనమాట. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలుస్తుందా చెప్పండి? తెలీదు. కాబట్టి మనకు తెలియకుండానే మనం ఎన్నో పాపకర్మలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇటువంటి కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. కానీ మనకు వచ్చే ప్రతి కష్టం నుండి కూడా మనం ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోగలిగితే మనం ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నట్లే అవుతుంది. కాబట్టి శనిదేవుడు మన జీవితాల్లోకి వచ్చినంత మాత్రాన మనం కష్టాలు పడిపోతున్నాం అని ఆయన నింద చేయడం మాత్రం అది చాలా తప్పండి. ఆయన మన జీవితంలోకి వచ్చింది మనకు ఒక గొప్ప గుణపాఠాలని అందించడానికి, మనకి ఒక గొప్ప జీవిత అనుభవాల్ని అందించడానికి అని చెప్పి మనం సంతోషించగలిగి మన కర్మని మనం ఆనందంగా ఆహ్వానించగలిగితే మనం ఎంతో ప్రశాంతంగా ఉండగలమండి. కాబట్టి ఇప్పటి నుంచన్నా సరే మనకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా శనిదేవుణ్ణి నిందించకుండా ఆయనకో నమస్కారం చేసుకుని ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమని అడగండి. సరేనా అండి? ఈ వీడియోలో మనం శనిదేవుడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.